వల్ల అవ్వదు కాబట్టి నా వల్ల అవుతుంది. మీరు ఫెయిల్ అవుతారని నాకు ముందే తెలుసు. ఇప్పుడు నేను ఎలా పాస్ అవుతానో చూడండి. అభిబాబు, ఆ చెవిలా పాడేయండి. నేను ఆడుతున్నాను. మేడం గారు, మీ చెవి కూడా ఇలా పాడేయండి. నేను ఆడతాను. రండి అభిబాబు, రండి మేడం గారు. ఒరే, నీకు నేను వేద మంత్రాలే కదరా నేర్పించాను. వశీకరణ మంత్రాలు ఎప్పుడు నేర్చుకున్నావు? ఎలా ఒప్పించావురా? ఇప్పుడు ఒప్పుకుంటారా మీకంటే నేనే గ్రేట్ అని? ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి ఒప్పుకుంటాన్రా. ఏం మంత్రం వేసావో చెప్పరా ప్లీజ్. మంత్రం వేయలేదు నాన్నారు, తంత్రం ప్రయోగించాను. తంత్రమా? డైరెక్ట్ సార్, ఫ్లాష్ కట్. అభిబాబు, మీకు జయంకల్ అంటే ఇష్టం లేదు కదా. మీరు కబడ్డీ ఆడారంటే ఆయన కాలు పట్టుకుని కింద పడేయచ్చు, ఆయన కాలు చెయ్యి విరగొచ్చు. ఆ రకంగా ఆయన్ని పదే పదే మీ ఇంటికి రాకుండా చేయొచ్చు. ఇది మీకు మంచి అవకాశం. ఓరిని అసాధ్యం కోలా. జైసారుపై అభికున్న ద్వేషాన్ని ఈ రకంగా వాడుకున్నావా? అంటే సార్ని కింద పడేద్దామనే? అభి పడేస్తే పడిపోయేవారా జైసారు? కరెక్టే. అవును, మంగా మేడం గారిని ఎలా ఒప్పించావురా? డైరెక్ట్ సార్, ఇంకో ఫ్లాష్ కట్. మేడం గారు, మీరు అభిబాబు కబడ్డీ ఆడితే అభికి జయంకు దగ్గర అవుతారు. ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళిద్దరినీ కలపడానికి ఇది మంచి అవకాశం. ఒరే, నీ పేరు చారుకేశుడు కాదురా, చాణక్యుడు అని పెట్టాల్సింది. నువ్వు గాని పాలిటిక్స్ లోకి వెళ్ళావంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవడం ఖాయం రా. థ్యాంక్స్ నాన్నారు. అందరి ముందు నన్ను తిట్టినా పర్సనల్ గా పొగుడుతున్నారు. ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా అందనంత ఎదిగిన. ఎప్పుడు అదే ప్రశ్న, చిరాగ్గా ఉంది. పదండి. సార్, ఆటలో అవి మిమ్మల్ని కింద పడేయాలనుకుంటున్నాడు. బీ కేర్ఫుల్. నేను చూసుకుంటాను చార్గే. 2 టీములు బరిలోకి రండి.
ఈ ఆటొద్దు ఏమొద్దు రామ్మా అభి రామ్మా. అన్నయ్య అమ్మా మంగకు గతం గుర్తొస్తుందనుకుంటే ఇలా అయిందేంటి జై? మంగ మొహం చూస్తే తనకేదో గుర్తొచ్చినట్టే ఉంది జై. అవును సార్, అభి కాసేపు రాకపోయి ఉంటే మేడం గారికి అంతా జ్ఞాపకం వచ్చేదండి. మంచి అవకాశం చేజారిపోయింది సార్. మీరు కష్టపడి వేసిన ప్లాను ఫెయిల్ అయింది అంకుల్. అంత గర్వపడుతున్నాను. నా చిన్నప్పుడు మా అమ్మను అలా చూసుకునే అవకాశం నాకు ఇవ్వకుండా అమ్మ వెళ్ళిపోయింది. నేను మిస్ అయిందంతా అభి చేస్తున్నాడు. వాణ్ణి చూస్తుంటే జలస్గా కూడా ఉంది. ఒకప్పుడు మంగ నాతో మీరు నా పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుందండి అనేది. 8 సంవత్సరాలు నేను మంగ పక్కన లేకపోయినా తను ధైర్యంగా ఉంది అంటే దానికి కారణం అభి. వాడికి నేను జన్మనిచ్చిన కారణానికి వాడు నా మంగకు రక్షణ ఇస్తున్నాడు. గట్టిగా గుండెలకు హత్తుకుని వాడికి థ్యాంక్స్ చెప్పాలనుంది. నీకంత ఇదిగా ఉన్నప్పుడు నువ్వే తన తండ్రివని అభికి చెప్పొచ్చు కదా జై. అవునా, వాడు నిన్ను ద్వేషించాడు కదా. మంగను ప్రేమించినట్టే నిన్ను ప్రేమిస్తాడు కదా. మీ ఇద్దరి మధ్య ఈ దూరం ఉండదు కదా. వెంటనే చెప్పేయండి సార్. అదే మంచిది కూడా సార్. లేదు, అభికి దివ్యకి నేను ఎవరో చెప్పాల్సింది మంగ. ముందు మంగకు తనెవరో తెలియాలి, నేనెవరో తెలియాలి, మనమంతా ఎవరో తెలియాలి. అప్పుడు తనే చెప్తుంది. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. ఏదో ఒక రోజు ఆ క్షణం రానే వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఆ లోపు అభి మీపై మరింత ద్వేషం పెంచుకుంటాడేమో సార్. మేడం గారికి మీకు అడ్డుగా ఉంటాడేమో. అవును సార్, మీరు మరిన్ని బాధలు అవమానాలు పడాల్సి వస్తుంది. అభి దివ్యలకు అమ్మవడానికి మంగకి 9 నెలలు పట్టింది. పురిటి నొప్పులు పడింది. నా పిల్లలకు నాన్ననవ్వడానికి నాకు ఎంత టైం పట్టినా పర్వాలేదు. ఎన్ని బాధలైనా పడతాను. మంగకు ఇది కొత్త జన్మ అయితే నాకు ఇది కొత్త జన్మే. మా ప్రేమ మళ్ళీ మొదటి నుంచి మొదలవుతుంది. అయినా భార్యను మళ్ళీ కొత్తగా ప్రేమించే అదృష్టం
ఎంతమందికి వస్తుంది? నాకు దక్కింది. ఇది నా అదృష్టం. అమ్మో, చాలా కోపంగా ఉన్నారు. ఏమండోయ్, రే చారుకేసా, అన్నాల వేళ అయింది, వచ్చి భోజనం చెయ్యండి. నాకేం వద్దు మీనాక్షి, వాడికే పీకల దాకా పెట్టు. నాకు వద్దమ్మా, ఆయనకే గొంతు దాకా పెట్టు. అసలు ఇప్పుడు ఏమైందని ఇద్దరూ కారాలు మిరియాలు నూరుతున్నారు? ఇంకా ఏం కావాలి మీనాక్షి? కన్న తండ్రి నన్న గౌరవం కూడా లేకుండా జైసార్ ముందు నా పరువును హుస్సేన్ సాగర్ లో కలిపేశాడు. పుత్రోత్సాహంబు పుత్రుడు పుట్టినప్పుడు కాదు, ప్రయోజకుడు అయినప్పుడని శతకం చదువుకుని కూడా నాపై ఈర్ష్య అసూయ పెంచుకుంటే నేనేం చేసేది? హాపరాని అధిక ప్రసంగం. ఈ హనుమంతుడు ముందా నీ కుప్పగంతులు? మీరు హనుమంతుడైతే నేను పనుమంతుడిని. చూసావటే మాటకు మాట ఎలా సమాధానం చెప్తున్నాడో. వీడు అసలు నా కొడుకేనా? ఏమండి, కన్న కొడుకు ఎదుగుతుంటే ఓర్చుకోలేని మీరు ఒక కన్న తండ్రినా? నువ్వు ఎదగాలనే నా కోరిక కూడాను. తండ్రిని మించిన తనయుడు అవ్వాలి గాని తండ్రిని ముంచే తనయుడు కాకూడదు. జైసారు ముందు నా పరువు తీయరాదు. సార్ ఏదైనా చెబితే ముందు మా నాన్నారు, ఆ తర్వాతే నేను అని చెప్పాలి. ఆ ప్రకారంగా నా పరువు, గౌరవం, ప్రతిష్ట, పేరు నిలబెట్టాలి. అంటే మీ ఇమేజ్ పెంచడం కోసం నన్ను డామేజ్ చేసుకోమంటున్నారా? నన్ను డామినేట్ చేయొద్దు అంటున్నాను. సీన్ లో మీ డ్యూరేషన్ తక్కువైనా రెమ్యూనరేషన్ సేమే కదా నాన్నారు. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ నాకు లేవు. మరెందుకే డిస్కషన్? అబ్బబ్బబ్బబ్బా, ఇంతటితో ఆపుతారా మీ డిస్కషను? అంకుల్, ఈ టైంలో వచ్చాడేమిటి వీడు? రాభి, ఏమిటి ఇలా వచ్చావు? మీతో కాస్త మాట్లాడాలి. చెప్పు అభి బాబు. మేము ఈ ఇల్లు వెకేట్ చేస్తున్నాం. ఎందుకు అభి బాబు? వాటర్ కరెక్ట్ గానే వస్తుంది కదా, కరెంట్ కట్ కూడా లేదు, ఇంట్లో వసతులన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా. మేము అందుకు ఖాళీ చేయట్లేదు. మరెందుకు బాబు? అతను మాటి మాటికి మా ఇంటికి వస్తున్నాడు. అది నాకు ఇష్టం లేదు. ఓ, జైసార్ వస్తున్నారని ఇల్లు ఖాళీ చేస్తా ఉంటున్నావా? అయినా ఆయన వచ్చేది మా ఇంటికి కదా. కానీ తను ఉంటుంది మా ఇంట్లో కదా. తన బిహేవియర్ నాకు నచ్చట్లేదు. మా అమ్మతో మరీ క్లోజ్ అవుతున్నాడు. బాగుంది, భార్యతో క్లోజ్ అవ్వకూడదా? అంటే అభిబాబు జయంకులు నువ్వు ఇన్వాల్వ్ అవుకి చారుకేసా. ఇదంతా నీ వల్లే వచ్చింది. నువ్వే అతన్ని ఎంకరేజ్ చేస్తున్నావు. ఇండైరెక్ట్ గా మా దివ్యకి సపోర్ట్ చేస్తున్నావు. నాకు తెలియదు అనుకోకు. జైసార్ చాలా మంచివారు అభి. ఆయన వల్ల ఎవరికి ఏ నష్టమూ రాదు. ఆయన దేవుడు. దేవుడైతే గుళ్ళో ఉండమనండి. మా ఇంటికి ఎందుకు రావడం? రేపే మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఈ మాట చెప్పడానికే వచ్చాను. ఉంటాను. అభిబాబు ఉన్నట్టుండి ఇలా బాంబు పేల్చాడేమిటే? ఈ హఠాత్ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రోజు అభిబాబుకు బాగా కాలినట్టుంది నాన్నారు. అందుకే ఇలా. దానికి కారణం నువ్వేరా. చాలా ఓవర్ చేశావు. వీళ్ళు ఇల్లు ఖాళీ చేస్తున్నారన్న విషయం జైసార్కు తెలిస్తే నన్ను షూట్ చేసేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏదోటి చెప్పవే మీనాక్షి. మీరేం కంగారు పడకండి. మంగా మేడం గారితో నేను వెళ్ళి మాట్లాడతాను. వాళ్ళు ఎటూ వెళ్లకుండా చేస్తాను. ఆ పని చేసి పుణ్యం కట్టుకోవే. నేనెవరో తెలుసా? బాలరాజు, దేవిపురం బాలరాజు. ఎవరైనా నాతో పెట్టుకుంటే అంతే సంగతులు. కర్ర బిల్ల, తొక్కుడు బిల్ల, అష్టాచెమ్మ, అచ్చందకాయలు, గోలికాయలు, ఆట ఏదైనా సరే గెలుపు నాదే. నాతో గొడవకొచ్చారు, కొడితే గూబ పెట్టేకాయ సౌండ్ వచ్చేస్తుంది. తార్ మార్, తక్కెడు మార్, తక్కెడు మార్.
నచ్చకపోయినా ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఈ ఇంట్లోనే ఉండాలి, ఉంటున్నాం అంతే. అమ్మకి ఎందుకు ఎదురు చెప్తున్నావు? మనం ఈ ఇంట్లోనే ఉందాం. అమ్మని బాధ పెట్టుకు. ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామంటే అమ్మ ఒప్పుకోవడం లేదు. దివ్య కూడా అడ్డుపడుతుంది. అతనేమో కాసేపట్లో ఫ్యామిలీని తీసుకుని వచ్చేస్తాడు. అమ్మకి లైన్ వేస్తున్నాడా, లవ్ చేస్తున్నాడా? ఎలా తెలుసుకునేది? స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే ప్రాప్తేవ సంకేతికాలికే పలికే కుహుగి. సడన్ గా వాళ్ళ పిలుపులు ఎందుకు మారిపోయాయి? చారి అంకుల్ నారా తీస్తే స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే ప్రాప్తేవ సంఖ్యే. గుడ్ మార్నింగ్ చారి అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్ అభి. మొక్కలంటే మీకు ఇష్టమా అంకుల్? ఇష్టం కాదు, ప్రాణం. ఇవే కదా మనకు ప్రాణవాయువునిచ్చేది. సారీ అభి, రాత్రి గారెలు తిన్న ఎఫెక్ట్ గ్యాస్ బయటకు వచ్చేస్తుందంటే. మొక్కలు ఆక్సిజన్ ఇస్తుంటే మీరు కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నారు. నేచర్ అలా బ్యాలెన్స్ చేస్తుంది మరి. మీరంటే నాకు చాలా ఇష్టం అంకుల్. ఓల్డ్ మూవీస్ లో శోభన్ బాబులా ఉంటారు, లేటెస్ట్ మూవీస్ లో మహేష్ బాబులా ఉంటారు. థ్యాంక్స్ అభి. అయినా నా మీద ఎంత అభిమానం ఉన్నవాడివి ఈ ఇల్లు ఖాళీ చేస్తానని రాత్రి ఎందుకమ్మా అన్నావు? మీరు ఎలా రియాక్ట్ అవుతారా అని ఊరికే జోక్ చేశాను అంకుల్. నువ్వు ఆ మాట అన్నావని రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదు తెలుసా. కావాలంటే చూడు నా కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో. సారీ అంకుల్, మిమ్మల్ని హర్ట్ చేసినందుకు. అభి ఏంటి నాన్నారని కాకా పడుతున్నాడు? మనలో మనకు సారీలు ఎందుకులే అభి. మనలో మనకు అంటే నేను మీ మనిషిని అనే కదా అర్థం. ఆహా, నువ్వు మా మనిషివి కాదు అభి, మేమే మీ మనుషులం. ఎలా అంకుల్? మీరు కదా మాకు హెల్ప్ చేస్తున్నారు. అంటే ఒకప్పటి సాయానికి ఇది ప్రతి సాయం అన్నమాట. ఇంకో మాటలో చెప్పాలి అంటే రుణం తీర్చుకుంటున్నాం అన్నమాట. ప్రతి సాయము రుణము ఏంటి అంకుల్? ఇప్పుడు గతంలో నువ్వు ఎవరికైనా సాయం చేశావు అనుకో, ఇప్పుడు వాళ్ళు తిరిగి నీకు సాయం చేయడాన్ని ప్రతి సాయం అంటారు. ఓహో, అప్పుడు నువ్వు చేసిన సాయానికి వారు రుణపడ్డారన్నమాట. ఇప్పుడు ఆ రుణం తీర్చుకుంటున్నారు అన్నమాట. నాన్నారని మాటల్లో పెట్టి అభి మ్యాటర్ లాగుతున్నట్టున్నాడే. అయితే మేం మీకెప్పుడు సాయం చేసాం, మీరు మాకెప్పుడు రుణపడ్డారు అంకుల్? అది ఎప్పుడు అంటే ఏమిట్రా సైలెంట్ గా ఉన్న నేచర్ లో నీ సైరన్ మోత? ఏమిటి నాన్నారు మీరు చేస్తున్న పని? మొక్కలకు నీళ్లు పోస్తున్నాను, అభితో మాట్లాడుతున్నాను. నేను ఏ మొక్కకు నీళ్లు పోయమన్నాను? మీరు ఏ మొక్కకు పోస్తున్నారు? నువ్వెప్పుడు చెప్పావురా? ఇందాక చెప్పాను, అప్పుడే మర్చిపోయారా? అక్కడ మొక్క ఎండిపోతుంది, పదండి ముందు దాని గొంతు తడపాలి. పర్వాలేదు, ముందు ఈ మొక్కలకు నీళ్లు పోసి. వదులు. ఆ మొక్క ఎండిపోతుండే నువ్వు వెళ్ళి నీళ్లు పోయొచ్చు కదా. నాన్నారు అసలు విషయం అది కాదు. అభితో ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళు ఇల్లు వెకెట్ చేయట్లేదంటరా, విత్డ్రా అయ్యారట. అది కాదు, సాయము రుణము అని ఏదో చెప్తున్నారు. ఓ అదే, అప్పట్లో అంటే నువ్వు అభి దివ్యలు పుట్టక మునుపు మంగా మేడం గారు మనకు సాయం చేశారు కదా, మనం వారికి రుణపడ్డాం కదరా. ఆ విషయమే అభికి చెప్పబోతున్నాను. మీకు అసలు బ్రెయిన్ ఉందా? అందులో తెలివి ఉందా? ఆ తెలివిని వాడుతున్నారా? ఒరే అదేమిట్రా ఆదిటేస్తున్నావు? మంగా మేడం గారికి గతం గుర్తొచ్చే వరకు అభి దివ్యలకు ఏ విషయం చెప్పకూడదని జయంకుల్ చెప్పారు కదా. మరి అభికి ఫ్లాష్ బ్యాక్ ఎందుకు చెప్తున్నారు? అవునరా చారుకేశా, నువ్వు సమయానికి రాకపోయి ఉండుంటే తొందరపడి అవి ముందు నోరు జారేవాణ్ణి. రక్షించవరా బాబు.
అంటే అభి తెలివిగా నా దగ్గర కూపీలాగే ప్రయత్నం చేశాడనమాట. ఆ విషయం మీకు ఇప్పుడు అర్థమైందా? అభి మిమ్మల్ని శోభన్ బాబు మహేష్ బాబుని పొగుడుతున్నప్పుడే నాకు అర్థమైంది. మామ్ వెళ్ళింది జై ఇంటికా? ఇంట్లోనే ఈ విషయం నాతో చెప్పొచ్చు కదా. అసలు ఎందుకు దాయటం? మామ్కి పిచ్చి పట్టినట్టుంది. ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. నిత్య వెళ్ళిపోయింది. మంగ దగ్గరికి వెళ్తాను. కార్కీసీలో ఇవ్వు నాన్న, ఇంకాసేపు మీ అత్తయ్యతో ఆడుకుంటాను. మంగ దగ్గరికి వెళ్ళలేదా జై? మా అత్తయ్య కారు డిక్కీలో కూర్చుని మా వెనకాల వచ్చిందంటే అందుకే వెనక్కి వచ్చేసాం. మీరు మంగ దగ్గరికి వెళ్ళలేదా వదినా? వెళ్తుంటే నిత్య నన్ను ఫాలో చేసింది, అందుకే ఇటొచ్చాను. ఇటు మేము అటు మీరు ఎవ్వరం మంగ దగ్గరికి వెళ్ళలేకపోయాం. ఈ చంద్రికా నిత్యల వల్ల మనం మంగని మిస్ అవుతున్నాం. డోంట్ వరీ పిన్ని, మనం అక్కడికి వెళ్ళలేకపోతే మంగను పిల్లల్ని ఇక్కడికి రప్పిద్దాం. ఈయనేవుడు ప్రొద్దుటే ఫోన్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ చారి. బయలుదేరారా సార్? లేదు చారి, ఈరోజు మేము అక్కడికి రావట్లేదు. మంగను పిల్లలను మీనాక్షిని చార్కేషన్ తీసుకుని నువ్వే ఇక్కడికి రా. అక్కడికి ఎలా వచ్చేది సార్? చెప్పింది చేచారే, ఎలాగోలా వాళ్ళని తీసుకునిరా, లేదంటే నీకు జాబ్ ఉండదు. బాయ్. అది సార్. పదండి ఆంటీ. ఆ రోజు నాకు ఊపిరి ఆడకుండా చేసి హింస పెడతావా? ఈ రోజు నీకు అదే శిక్ష అనుభవించు. టిక్కీ రావట్లేదేంటి? లాక్ చేశారా ఏంటి? అయ్యో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అమ్మో, ఎలా బయటపడాలి? ఏందల్లుడు ఇంటికొచ్చావు? ఈరోజు దీక్ష చేయటం లేదా? మూడ్ లేదు మావయ్య. రండదినా. వీళ్ళు వచ్చేశారు, చంద్రిక రాలేదంటే టిక్కీలు నిద్రపోయి వచ్చిందా ఏంది? వాయమ్మ చంద్రిక, చంద్రిక, చంద్రిక. అమ్మయ్యా, నా పౌడర్ వచ్చాడు. చంద్రిక, ఇక్కడున్నాను. ఇంకా లోపలేం చేస్తున్నావే? బయటగా. జై వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఓపెన్ అవటలేదు పౌడరు. మా వంకాయ మొహం వదిన లాక్ చేసినట్టుంది. వాయమ్మ రావటం లేదు చంద్రిక. ఇప్పుడు ఎట్టాగా? ఏదో ఒకటి చేసి ఓపెన్ చేయి. అబ్బా, ఎట్లా ఓపెన్ చేయడం? బుర్ర వాడు పౌడరు. త్వరగా నన్ను బయటికి తీయరా.
మామ్ కాల్ చేస్తుందేంటి? నేను తనని ఫాలో చేసినట్టు మామ్కి డౌట్ వచ్చిందా? చెప్పు మామ్. ఎక్కడున్నావు బేబీ? అదే బయట ఉన్నాను మామ్. ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నావా? లేదు. ఏ? ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? మ్యాటర్ ఏంటో చెప్పు మామ్. నేను జై ఇంటికి వచ్చాను. ఎక్కడికి వెళ్ళను అన్నావు? జై కాల్ చేశాడు బేబీ, అందుకే వచ్చాను. పెళ్లి పనుల గురించి మాట్లాడాలంట. నేను కూడా రానా? వద్దు, నేను అందుకు కాల్ చేయలేదు. మరెందుకు చేసావు మామ్? అర్జెంట్ ఫైల్స్ చూడాలని ఆఫీస్ నుంచి అకౌంటెంట్ కాల్ చేశాడు. నేనేమో ఇక్కడ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాను. అటు ఫైల్స్ చూడడం కూడా ఇంపార్టెంటే. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ ఫైల్స్ సంగతి నువ్వు చూస్తావా? లేదంటే పెళ్లి పనులు పక్కన పెట్టి ఫైల్స్ చూడనా? నో 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 మామ్, పెళ్లి ఇంపార్టెంట్. ఫైల్స్ నేను చూస్తాను. షూరా బేబీ? ఎస్ మామ్. నువ్వు పెళ్లి పనుల మీద కాన్సన్ట్రేట్ చేయి, మిగతా విషయాలు నాకు వదిలేయ్. థ్యాంక్ యూ బేబీ. అకౌంటెంట్ కి కాల్ చేసి ఫైల్స్ ని ఇంటికి తెమ్మని చెప్తాను. నువ్వు ఇంటికి వెళ్లి ఫైల్స్ మొత్తం చూడు. మళ్ళీ ఎటు వెళ్లకు. అవి చాలా ఇంపార్టెంట్ ఫైల్స్. ఈవినింగ్ లోపు నేను వచ్చేస్తాను. యూ డోంట్ వరీ మామ్. నువ్వు పెళ్లి పనులు ఫినిష్ చేసుకునిరా. ఎంత టైం అయినా నేనే ఫైల్స్ చూస్తాను. ఓకే మామ్, బాయ్. బాయ్ బేబీ. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ రావు గారు. మీరు ఒక పని చేయాలి. ఏంటి మేడం? 2020 ఫైల్స్ మొత్తం తీసుకుని మా ఇంటికి వెళ్ళండి. ఆ ఫైల్స్ అన్ని నిత్యతో చెక్ చేయించండి. మేడం, అన్ని ఫైల్స్ నిత్యా మేడం గారు? ఇప్పుడే నిత్యకి కాల్ చేసి చెప్పాను. తను అన్ని ఫైల్స్ చూస్తుంది. ఇన్ కేస్ తను చూడకపోయినా మీరు ఫోర్స్ చేసి ఈవినింగ్ వరకు తను ఫైల్స్ ముందు నుంచి మూవ్ అవ్వకుండా చేయండి. ఎందుకు మేడం? డూ వాట్ ఐ సే. ఓకే? ఓకే మేడం. ఇప్పుడే ఫైల్స్ తీసుకొని మీ ఇంటికి బయలుదేరుతాను మేడం. ఉంటాను మేడం. గుడ్. ఏమైందమ్మా? ఈవినింగ్ వరకు నిత్య ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేశాను బామ్మగారు. థ్యాంక్ యూ సో మచ్ అంటే. ఇప్పుడే పిన్ని కూడా అత్తయ్య మావయ్యలను తీసుకుని బయటికి వెళ్ళింది. వాళ్ళు కూడా నాకు తెలిసి ఈవినింగ్ వరకు రారు. సూపర్ జై. ఇక మంగ పిల్లలు ఇంటికి రావడానికి ఏ అడ్డంకి లేదు. ఏంటో ఈ ఇంటి కోడలు వారసులు ఈ ఇంటికి రావడానికి ఇన్ని ఇబ్బందులా? ఈ కష్టాలు కొన్ని రోజులే జేజీ. మంగకు గతం గుర్తుకొచ్చాక మన భవిష్యత్తు మరోలా ఉంటుంది. అప్పుడు నిత్యను మీ అత్తయ్య మావయ్యలను పనిష్ చేయాలి జై. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. అవును జై, వాళ్ళకి ఇక్కడే నరకం చూపించాలి. మంగకు మొత్తం జ్ఞాపకం రాని జేజీ. ఆ తర్వాత ఎవరికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో, ఎవరికి ఎలాంటి గతి పట్టించాలో అది నేను చూసుకుంటాను. లైఫ్ లో మళ్ళీ వాళ్ళు ఇలాంటి పనులు చేయకూడదు జై. అలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి. నేనైతే గరుడ పురాణంలో వివరించిన శిక్షలన్నీ వాళ్ళకి విధిస్తాను. మళ్ళీ మనిషి జన్మ ఎత్తడానికి భయపడేలా చేస్తాను. మంగవాళ్ళు ఎంతవరకు వచ్చారు ఓసారి చారికి కాల్ చేయి జై. వాళ్ళు త్వరగా వచ్చేస్తే బాగుంటుంది. మంగ ఈ ఇంట్లో అడుగు పెట్టే క్షణం కోసం నేను కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నాను స్వరూప. ఈ ఇల్లు చూసిన తర్వాతైనా మంగకు గతం గుర్తొస్తుందేమో, అన్నీ జ్ఞాపకం వస్తాయేమోనని ఆశగా ఉంది. నాకు అదే ఆశగా ఉంది బామ్మగారు. సరే, ఎక్కడి దాకా వచ్చారు? ఆన్ ది వే సార్. వచ్చేస్తున్నాం సార్.